పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో యూరియా దొరకటం లేదు. దీంతో ప్రైవేటు ఎరువుల దుకాణాలకు రైతులు క్యూ కడుతున్నారు. అక్కడ కూడా ఎకరాకి అరకట్ట యూరియా మాత్రమే ఇవ్వటంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవని మండిపడుతున్నారు. యూరియా కొరతపై మరింత సమాచారం గన్నవరం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో తీవ్రమైన యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో ఉన్న పిఎస్సిఎస్ల ద్వారా యూరియా అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దాదాపుగా వారం రోజుల క్రితమే మొత్తం సహకార సంఘాల్లో యూరియా అంతా కూడా నిల్వలన్నీ కూడా అయిపోయిన పరిస్థితి. ఒకవేళ ఏదైతే ఈ సహకార సంఘాలకి యూరియా వచ్చినప్పటికీ కూడా అది రైతుల వరకు కూడా అందని పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదో కొద్దిమందికి వారికి తెలిసిన వారికి మాత్రమే మొత్తం బ్లాక్లో యూరియా అంతా కూడా ఇచ్చేస్తున్నారు. దీంతో ఏవైతే ప్రైవేటు యూరియా అమ్మే దుకాణాలు ఏవైతే ఉంటాయో, ఎరువుల దుకాణాలు ఏవైతే ఉంటాయో వాటి వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం గన్నవరంలో ఉన్నాం. గన్నవరంలో ఇక్కడున్న యూరియా షాప్ ఏదైతే ఉందో ఎరువుల కొట్టు వద్ద రైతులు ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా వారికి యూరియా కట్ట అనేది కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే ఇటీవల వర్షాలు వచ్చాయి. ఆల్రెడీ ఇంతకుముందే గత ఏడాది నాట్లు ఇవన్నీ వేసిన సమయంలో తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ ఈసారి వైపు నాట్లు పడినాయి. అలాగే వ్యవసాయం సాగుతున్న సమయంలో వర్షం కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో చాలా ఖచ్చితంగా రైతులకు యూరియా అనేది చాలా కీలకం. అయితే ఆ యూరియా అందించే క్రమంలో ఎక్కడా కూడా యూరియా అయితే కూడా అందుబాటులో లేని పరిస్థితి కనబడుతుంది. రైతులు ప్రతి చోట కూడా ఇదే తరహాలో క్యూ లైన్లలో నిలబడి ఉన్న పరిస్థితి. అయితే మనతో పాటు ఒక రైతు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లోపల అసలు రైతులకు ఎన్ని యూరియా కట్టలు ఇస్తున్నారు ఏంటనేది చెప్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఈ గన్నవరం మండలమేనా వేరే మండలమా? మాది ఉంగుటూరు మండలం అండి. మేము 11 ఎకరాలు చేస్తున్నాము. 4 యూరియా ఇచ్చారండి. 4 చాలండి. 11 ఎకరాలకి 2 యూరియా కట్టలు ఇస్తే ఏం సరిపోద్దామండి? మీ ఇష్టమే తీసుకోండి, లేదు మానేయండి. అందుకంటే మేము చేసేదేమీ లేదు అంటున్నారు. చేసేదేమో అందుకే తీసుకున్నాం. మరి అంటే మీ ఏరియాలో అంటే మీ మండలం పరిధిలో ఈ సహకార సంఘాలు ఉన్నాయి, వాటి ద్వారా యూరియా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ? లేదండి అసలు యూరియా మా ఉంగుటూరు మండలంలో ఎల్తిపాడు కానీ, ఉంగుటూరు కానీ, గారపాడు కానీ, పొనుగుమాడు కానీ ఎక్కడా లేదండి. ఇవ్వట్లేదని చెప్తున్నారు. మా దగ్గర రాలేదని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎన్ని రోజుల నుంచి మీకు యూరియా ఇబ్బంది బాగా ఉంది ఇక్కడ? ఎన్ని రోజులు ఏముందండి, 20 రోజుల నుంచి ఇదే బాధ. ఫస్ట్ కోట వేసామండి. ఫస్ట్ కోట బ్లాక్లో తెచ్చాము. అప్పుడు ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఏవో ఉండేవి, అక్కడ మీకు అందుబాటులో ఉండేదా? అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండేదా ఎప్పుడైనా? రైతు భరోసా కేంద్రాల్లో కానీ, సహకార బ్యాంకుల్లో కానీ వెళ్తే మాకు ఎన్ని కట్టలు కానీ తన్ని కట్టలు. ఈ సంవత్సరం అసలు అది లేదు. ఇక పొలం కాగితాలు పట్టుకొస్తే ఇస్తామన్నారు. నేను 4 ఎకరాలు పొలం చేస్తున్నా. ఇక్కడ ఎకరానికి అరకట్ట కడక రాశారు. ఏంటి మరి ఆ మిగిలిన పొలం ఏంటి పరిస్థితి? ఆ ఫలాన్ని ఏం చేయమో? వదిలేయమా? రైతుకు వదిలేసి ఇప్పుడు చేసిన కష్టం అంతా వదిలేయాలిగా మేము. నెల రోజుల నుంచి వాడికి ఒక్క కట్ట దొరకలే మాకు. 2 సార్లు 3 నుంచి నిలబడి లైన్లో 6 గంటలు 7 గంటల వరకు ఉన్న తర్వాత కట్టలు అయిపోయినాయి అన్నారు. ఎల్దిపాడు సహకార బ్యాంకులో మాకు అకౌంట్ కూడా ఉంది అక్కడ. మరి మా పరిస్థితి ఏంటి? నెలకొండ అక్కడి నుంచి వచ్చాం. ఇవాళ ఇక్కడికి వస్తే ఆ ఎకరానికి అరకట్ట కట్ట రాశారు. 4 ఎకరాలు ఉంటే నాకు 2 కట్టలు రాశారు. తీసుకెళ్ళి ఏం చేయాలి నేను? ఏమంటే ఇప్పుడు నేను చేసేది 6 ఎకరాలు, 1 కట్ట రాశారు. బద్యం వెళ్తే ఇంకో కట్ట అట్ట 1 కట్ట రాశారు. అంతే. ఇక లేవు అంటున్నారు. అంటే ఎందుకు? అంటే మీకు మిగతా చోట్ల దొరుకుతాయని చెప్తుంది కదా ప్రభుత్వం. ఎక్కడండి? ఎక్కడ దొరుకుతున్నాయండి? దొరికితే మాకు 300 కాదు 400 అయినా మాకు కొనుకెళ్ళేస్తాం. రైతు వెనకాడ పోతే లాస్ అప్పుడే పోతాడు రైతు. ఇప్పుడు దడవడో పెట్టే కాడ దడవడు రైతు. ఎప్పుడు కాడ తీసుకెళ్ళి దాంట్లో వేస్తాడు. పోయిన తర్వాత కొనేటప్పుడు తడిసి బొడిసి 6 ఇస్తాం 10 ఇస్తాం అంటే అప్పుడు లాస్ పోతాడు. అసలు ఇప్పుడు 400 పెట్టడం దొరకట్లేదు. అది లేకపోతే పని చేస్తాడు యూరియా. అసలు ఈ సంవత్సరం ఫస్ట్ వాళ్ళకి అందినాయి కానీ రెండో వాళ్ళకి లేవు. ఈ సంవత్సరమే. మీకు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు? మాకు 7 ఎకరాల వ్యవసాయం ఉంది. ఇప్పుడు 1 కట్ట దొరకలే. అసలు ఎక్కడ దొరుకుతులా బ్యాంకులో దొరుకుతులా, ఎక్కడ దొరుకుతులా. ఎక్కడికి వస్తాను ఇప్పుడు ఖాతాలు పట్టుకుని చూస్తున్నాం. 7 వచ్చి ఇప్పుడు 1 గంట అయింది. 1 కట్ట ఎత్తున్నాడు 6 ఎకరాలకి. ప్రభుత్వం చెప్పినట్టుగా, అధికారులు చెప్పినట్టుగా ఎక్కడా కూడా యూరియా అయితే రైతులకు అందట్లేదు అనేది చాలా స్పష్టంగా ఇక్కడున్న మన క్యూ లైన్లను బట్టే తెలుస్తుంది. రైతులు ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తమ కష్టాలను తీర్చాలంటూ కూడా వారంతా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఈ తరహాలో యూరియా కొరత చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకుని తమందరికీ కూడా యూరియా అందించాలని
కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, గన్నవరం నుంచి.